వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హీర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిలిం మిరల్. ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ టైం వాచ్ మూవీ. ఈ మూవీ ఎస్టర్డే అయితే మనకి థియేటర్స్లోని రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. యాక్టర్స్ బై భరత్ శ్రీనివాసన్ అండ్ వాణి భోజన్ అండ్ కేఎస్ రవికుమార్. సో వీళ్ళు ముగ్గురైతే మెయిన్ లీడ్ కింద అయితే చేశారు. ఈ హీరో కోసం చెప్పాలంటే చాలా మూవీస్ అంటే ప్రీవియస్గా మనం చాలా మూవీస్ అయితే చూసుంటాము. సో కొన్ని సంవత్సరాలు అయితే ఇండస్ట్రీ మొత్తానికి గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది ఈ మూవీతోని. సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అయితే చెప్పొచ్చు. సో ఒక ముసుగు దొంగ అంటే ఒక ముసుగు వేసుకునే వ్యక్తి అయితే మన హీరో వాళ్ళ ఫ్యామిలీ మీదకి అటాక్ వెళ్తూ ఉంటాడు. అంటే వాళ్ళని భయం పెడుతూ ఉంటారు. అసలు ఇంతకీ ఆ ముసుగు వేసుకునే వ్యక్తికి మన హీరోకి ఏం సంబంధం, ఇదంతా మీకు తెలియాలంటే ఈ మూవీ అయితే మీకు చూడాల్సిందే కన్ఫామ్గా అయితే. సో ఇలాంటి కాన్సెప్ట్ ఆల్రెడీ మనం చూసిందే, కానీ ఇదేదో కొంచెం కొత్తగా ఉంది అని అనుకుని అయితే చాలామంది థియేటర్స్కి అయితే వెళ్ళి మోసపోవడం అయితే జరుగుతుంది. ట్విస్ట్ అయితే నాకు చాలా బాగుంది. లాస్ట్ పావు గంటలనైతే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. లాస్ట్ 20 మినిట్స్లో అయితే ట్విస్ట్ అనేది ఉంటుంది. అది మాత్రం నాకు కొంచెం పర్వాలేదు అని అనిపించింది. ఓవరాల్గా మూవీ అంతా అయితే ఏం అనిపించలేదు. అలాగే సాంగ్స్ కూడా వేయట్లేదు. పర్ఫార్మెన్స్గా చూసుకుంటే మాత్రం ఆల్రెడీ మనకి భరత్ శ్రీనివాసన్ అన్నారు చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సైడ్ రోల్ కన్నా లేకపోతే మెయిన్ రోల్ కన్నా చాలా మొట్టగా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. కొత్త ఏం కాదు. సో మొత్తానికి ఈ మూవీ చూడొచ్చా అంటే నా ఒక్క రేటింగ్ బట్టి అయితే 5కి 2 ఇస్తాను రేటింగ్ అయితే. ఓవరాల్గా పర్వాలేదు. అంటే ఏదో మిస్ అయినట్టు ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ డైరెక్షన్ కానీ సాంగ్స్ ఏంటి లేదు, ఏదో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ దాకా మూవీ అనేది అలాగా సాగిపోతూ ఉంటుంది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.